ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గురు గోచారము మనకు 2019 డిసెంబర్ 25, 26 వచ్చినటువంటి అమావాస్య రోజు షష్టగ్రహ సహిత సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ఈ యొక్క కోవిడ్ రిలీజ్ అవ్వడం, ప్రపంచమంతా అతలాకుతలం అవ్వడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం, యుద్ధాలు ఇవన్నీ చాలా ఫేస్ చేసాం. ప్రస్తుతానికి కూడా కొన్ని దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉంది, కానీ అంత సివియారిటీ లేదు. ఆర్థిక మందం కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అమెరికా కూడా కొంచెం అతలాకుతలం అవ్వడం మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ చూసాం, కానీ ఇండియాకు మాత్రం క్రేజీ పెరుగుతూనే ఉంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఇలాంటి సూర్యగ్రహణము కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా రాలేదు. ఎందుకంటే రాహువు కేతువు మధ్యన ధర్మవర్తి అయినటువంటి శని భగవానుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా స్ట్రక్ అవ్వలేదు. సూర్యగ్రహణాలు షష్టగ్రహ కూటములు వచ్చినప్పటికి కూడాను ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో రాలేదు. అది నీచ వైపు పయనిస్తున్నటువంటి గురువు కావటం. మనకి ఎప్పుడు ఏర్పడ్డది? ధనుస్సులో గురువు ఉండగా గ్రహణం ఏర్పడ్డది. మకరం ఆయనకు నీచ. అటువైపు పయనిస్తున్నప్పుడు వచ్చే గ్రహణం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మనకు ప్రబలంగా మారింది. ఇప్పుడు ఆయన మనకు వృషభ సంచారం చేస్తున్నారు. మే 1 ఆయన కర్కాటకం బుచ్చ ఇటు పయనిస్తున్నాడు. ఇప్పుడు శుభాలు చేయాలి. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు ఇస్తాడు ప్రతి రాశి వారికి కూడా. శుభప్రదంగా గ్రహాలన్నీ బయటకు వచ్చాయి. ధర్మవర్తి దేవగురువు ఆయన కూడా రాహుతో పోరాడుతూనే ఉన్నారు. శతభిషం నక్షత్రంలో ఉన్నారు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉన్నారు. ఇద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చేసింది. ఒకరి నక్షత్రంలో ఒకరు ఉన్నారు. మిత్రులైనప్పటికీ కూడా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి. ప్రపంచం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని గమనించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగాను మనకి ఈ యొక్క ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వడం అనేది కోవిడ్ తోటి అది జరిగింది. అలాగే ప్రకృతి కూడా కొంత ప్యూరిఫై అయింది. తనకు తాను ఇన్ని సంవత్సరాలు మనుషులంతా ఇళ్లలో ఉండిపోయేసరికి ఏమైపోయింది, ప్రకృతిలో కల్మషాలు నదీ జలాల దగ్గరని వాయువుల దగ్గర నుంచి మొత్తం కూడాను వాటి స్థానాన్ని అవి పొందాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేవతలు కూడాను ప్యూర్ అయ్యారు. కల్మషం బట్టిపోయి కలిలో మునిగిపోయినటువంటి వారు, శక్తిహీనులుగా అయినటువంటి వారు కూడాను ఈ యొక్క కోవిడ్లో ప్రజల దుష్క్రియలన్నీ జరగడం ఆపేసిన తర్వాత ప్యూరిఫై అయ్యి గమనించగలరు. ఇది ఇకపోతే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గురు గోచారం తీసుకున్నట్లయితే ఈయన వృషభ రాశి మే 1 వృషభ రాశిలోకి వస్తున్నారు. కాకపోతే ధనుర్రాశి ధనుర్లగ్నం కిందకి తీసుకున్నట్లయితే మీకు విశేషించి ఒక ధనుర్రాశి లగ్నం వారికి మూల 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదం కలిపి ధనుర్రాశి ధనుర్లగ్నం కిందికి వర్తిస్తుంది. ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి మీకు ఈయన వచ్చేసి ఇన్ని రోజులు మీకు పంచమంలో ఉండి శుభాలు చేశాడా లేదా అని చూసుకున్నట్లయితే అక్టోబర్ 31, 2023 వరకు కూడాను ఈయన చేసిన లాభం అంటూ ఏమీ లేదు. చాలా ప్రయాసపడ్డారు. ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం వారు చాలా విసుగు చెందారు జీవితం పైన. ఫైనాన్షియల్గా చాలా స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడేమవుతుంది, ఈయన మీకు 6వ ఇంట్లోకి వెళ్తున్నారు. మీకు ఎప్పుడైతే 31 వెళ్ళిపోయిందో, అక్టోబర్ 31 వెళ్ళిపోయి రాహు వచ్చేసి మీనంలోకి వచ్చేసి బృహస్పతి ఒక్కరు మేషంలో ఉన్నారో అప్పుడు మీ 5th హౌస్లో జరగాల్సినటువంటి పెనుమార్పులన్నీ జరిగిపోయాయి. మీ జీవితంలో స్థిరంగా ఒక వృత్తి ఉద్యోగం అన్నది ఏర్పడింది. ఆస్తి దాయాదుల ఆస్తులలో కూడాను కొంచెం ఇదివరకున్నటువంటి ఘర్షణ వాతావరణం తగ్గి కొంత పాజిటివ్గా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. జరగాల్సిన మేలు చేయాల్సిన సెటిల్మెంట్స్ బృహస్పతి చేసేసాడు. ఇప్పుడు ఈయన 6వ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఇంకైనా చేయటానికి ఏమీ లేదు. చక్కగా మీ జీవితాన్ని కొంత పాజిటివ్గానే మోటివేట్ చేస్తాడు. కానీ సడన్గా మీకు లాస్ట్ 2 months బ్యాక్ చేసినటువంటి లాస్ట్ 6 months నుంచి వస్తున్నటువంటి పాజిటివ్నెస్ అన్నది ఫాస్ట్నెస్ అన్నది కొంత తగ్గుముఖం అని చెప్పుకోవచ్చు. బట్
పెరుగుతుంది. ఎందుకనగా ఆయన షష్టాధిపతి షష్ఠమంలో ఉన్నారు. శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం క్లియర్ అయిపోయే అవకాశాలు కూడా చక్కగా ఉన్నాయి. మీ రాష్ట్రాధిపతి మీకు చతుర్థాధిపతి షష్టమంలో ఉండడం అనేది కొంత ఇబ్బంది కాబట్టి శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ కొంత స్లోగా నెమ్మదిగా క్లియర్ అవుతాయి. అలాగే వివాహాది క్రియలు ఇవన్నీ కూడా మీ ఇంట్లో మీ ఆనందమైన జీవితంలో సాగడానికి నెక్స్ట్ ఇయర్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం 6లో బృహస్పతిని అలా వదిలేసేయండి. దైవారాధన పెంచుకోండి. దైవ బలం పుంజుకోవడానికి ప్రయత్నించండి. కేతువు కూడా మీకు మర్చిపోవద్దు. కేతువు మీ దశమంలో ఉన్నారు. ధనురాశి ధనుర్లగ్నం వారికి ఇక్కడ బృహస్పతి వీక్షణ ఉంది. అదొకటి పాజిటివ్ అన్నమాట. మీరు తొందర డెసిషన్స్ తీసుకొని ఉన్నదాన్ని పోగొట్టుకోవద్దు. ఉన్నది పోగొట్టుకుంటే తర్వాత మీరు చిక్కుల్లో పడతారు. ఏవైతే ఇంతవరకు ఫేస్ చేసి రిలాక్స్ అవుతున్నారో ఆ చిక్కులు పునరావృతం అవ్వకుండా జాగ్రత్త పడండి. గమనించగలరు. శుభం.